कवि ने क्या कहा है, कवि ने क्या कहा है। ఓకే, కవి ఏమన్నారు, ఏం చెప్పారు, ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ మీకు నోట్స్ పంపించాను, నేను వాట్సాప్లో నోట్స్ పెట్టున్నాను. అట్ ది సేమ్ టైం మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కదా, టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి దగ్గర పెట్టుకొని వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద क्वेश्चंस यू हैव टू ध्यान देना है, यू हैव टू चेक आउट माँ सारी. तो आइए देखेंगे, सबसे पहला प्रश्न क्या है, भारतीयों के बारे में कवि ने क्या कहा है. भारतीयों के बारे में कवि शैलेंद्र कुमार, सब कवि कौन है यहाँ पर, शैलेंद्र कुमार. जिस देश में गंगा बहती है, पाठ का कवि का नाम क्या है कि शैलेंद्र कुमार. शैलेंद्र कुमार ने इस प्रकार कहा है कि ఏమని చెప్పారంటే, భారతవాసి మహాన్ చరిత్ర వాలే హే, చాలా చరిత్ర వాలే. ఇక్కడ చరిత్ర అంటే యాక్చువల్గా మనకి అర్థమయ్యేది అంటే హిస్టరీని అర్థమవుతుంది, కానీ ఇక్కడ హిస్టరీ కాదు, చరిత్ర అని. ఇక్కడ చరిత్ర అని మనకి మన క్యారెక్టర్ అంటే శీలవంతులు అంటే అభిమానవంతులు అని అర్థం వస్తుంది. తెలుగులో చెప్పాలంటే చాలా అభిమానం కలవాలంట, ఆత్మాభిమానం కలవాళ్ళు, శీలం అంటే క్యారెక్టర్ ఉన్నవాళ్ళు అని అర్థం అనమాట. భారతవాసి మహాన్ చరిత్ర వాళ్ళే, వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అంటే వాళ్ళ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది, చెప్పుకోదగే విధంగా ఉంటుంది అనమాట. ఏ విధంగా ఉంటుంది భారతీయులు, మనకి లెసన్లో చెప్పుకున్నాం కదా మనం వాళ్ళ క్వాలిటీస్. సో అదే అన్నమాట క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్ అనేది భారతీయ వాసులందరిలో చాలా బాగా మంచి క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అని అర్థం. భారతవాసిयों के हृदय నిర్మల్ और స్వచ్ఛ है, నిర్మల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ చాలా ప్యూర్గా ఉంటుంది. ప్రశాంత్ నిర్మల్ ఆర్ స్వచ్ఛ అంటే చాలా ప్యూర్గా ఉంటుంది అనమాట. ఉన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారు, ఏమనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటారు, మంచిని ఎంకరేజ్ చేస్తారు, చెడ్డని డిస్కరేజ్ చేస్తారు. సో అట్లాగనమాట, చెడ్డ పనులు చేయరు, మంచి పనులు చేస్తారు, అన్నీ తెలిసిన వారే ఉంటారు అనమాట. రూల్స్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఓకేనా, ఎలా ప్రవర్తించాలి, ఏ టైంలో ఎలా స్పందించాలి, ఇవన్నీ కూడా భారతీయులకు బాగా తెలుసుంటాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ హార్ట్స్ అనేవి చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట. ఉన్కే హోటో పర్ హమేషా సచ్చాయి రహతీ హై. హోటో అంటే ఏం చెప్పాను, హోట్ మీన్స్ ఏంటి, మన లిప్స్ అనమాట, అంటే మన పెదవుల మీద, అంటే మన మాట ఎలా వస్తుంది మనకి, విత్ ద హెల్ప్ ఆఫ్ లిప్సే కదా, మన మాట ఎలా వస్తుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ లిప్స్, టంగ్ ఆఫ్ కోర్స్ కదా. సో అట్లాగా మన పెదవుల మీద ఎప్పుడు మనకి ఎప్పుడు కూడా నిజమే చెప్పేటువంటి ఒక అలవాటు ఉంటుంది. ఎప్పుడు మన పెదవుల మీద నిజమే, మన పెదవులు ఎప్పుడు నిజాన్నే పలుకుతాయి, ఓకేనా, ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఉన్కే హోటో పర్ హమేషా సచ్చాయి, హమేషా ఇక్కడ ఆల్వేస్ ఎప్పుడు నిజమే చెప్తారు. మెహమానోं का आदर भारतवासी जी जान से करते हैं. మెహమానోं का आदर, మెహమాన్ మీన్స్ తెలుసు కదా, గెస్ట్లు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే మనము ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని చెప్పేసి అనుకోమన్నమాట. మన భారతీయుల్లోని క్వాలిటీ ఏంటంటే ఇంకా 2 రోజులు ఉండి వాళ్ళకి అన్నీ మనం వాళ్ళ బాగోగులు చూసి, వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసి, ఓకేనా, వాళ్ళ మంచి చెడ్డలు చూసి, వాళ్ళకి కావాల్సింది సమకూర్చి, వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి, ఇంకా మనం వాళ్ళు వెళ్ళేటప్పుడు బట్టలు కూడా పెడుతూ ఉంటారు చాలామంది, బట్టలు పెట్టి, ఓకేనా. ఇలాంటి సాంప్రదాయం ఒకప్పుడు అయితే, ఇంకా ఓల్డ్ జనరేషన్స్లో అయితే ఇంటికి అతిథి వస్తే మంచినీళ్ళు పెట్టి, ప్లేట్ పెట్టి, కాళ్ళు పెట్టి, కాళ్ళు కడిగేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలామంది బ్రాహ్మణుల ఇళ్ళల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా అంటే కొంచెం ఓల్డ్ జనరేషన్ పీపుల్ ఉన్న ఇళ్ళల్లో, బ్రాహ్మణ్స్ ఉన్న ఇళ్ళల్లో ఇలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి, ఎవరైనా ఇంటికి వస్తే ముందు ఒక పళ్ళని తెచ్చి వాళ్ళ కాళ్ళు కడిగేస్తూ ఉంటారు, ఇవి ఒక క్లాత్ తెచ్చి కాళ్ళు తుడిచేస్తూ ఉంటారు, ఓకేనా, ఇంకా ఆ నీళ్ళు పైన చల్లుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఒక గొప్ప సాంప్రదాయం అనేది భారతీయుల్లో ఉందన్నమాట. సో అతిథులని వాళ్ళు దేవుళ్ళలాగా పూజిస్తారు. అతిథి దేవో భవ అంటారు కదా. సో అట్లాగా అంత ప్రిఫరెన్స్ అనేది అతిథులకి ఇస్తారనమాట. అది మెహమానోं का आदर, ఆదర్ మీన్స్ వాళ్ళకి గౌరవం అనమాట. భారతవాసి జీ జాన్ సే కర్తే హై, జీ జాన్ సే మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా చేస్తారు. భారతవాసి నిస్వార్థ గుణ్ వాలే హై, నిస్వార్థ గుణ్ వాలే, నిస్వార్థంగా ఉంటారు, అంటే ఎలాంటి ద్వేషం లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా, స్వార్థరహితంగా,
ఓకేనా. నిస్వార్థము అంటే స్వార్థం, సెల్ఫిష్నెస్. స్వార్థం అంటే ఏంటి? సెల్ఫిష్నెస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అంటే మనమే బాగుండాలి, మనం బాగుంటే చాలు, మన కడుపు నిండితే చాలు, ఎదుటి వాడు కడుపు నిండకపోయినా పర్వాలేదు, వాడు ఏమైపోయినా పర్వాలేదు, వాడు నాశనమైనా పర్వాలేదు, నేను బాగుండాలి అనేది స్వార్థం అనమాట. సో అలాంటి స్వార్థం అనేది మన భారతీయుల్లో లేదు. उनके मन में ज्यादा पाने की लालच नहीं है. లాలచ్ గ్రీడీనెస్. లాలచ్ మీన్స్ గ్రీడీనెస్ అనమాట. అంటే ఒక దురాశ, అత్యాశ అంటాం కదా. అంటే ఉన్నది చాలకుండా ఎదుటి వాళ్ళతో కూడా నాకే కావాలి. నీ జోబులో 10 రూపాయలు ఉందనుకో, ఆ 10 రూపాయలు నీకు సరిపోదు, ఎదుటివాడి జోబులో 10 రూపాయలు కూడా నీకే కావాలి, వాడు బతకాలి కదా, అలా ఆలోచించవన్నమాట. సో అలాంటి ఒక ఆలోచన, ఓకేనా, ఎక్కువ ఆశపోతతనం అనేది భారతీయుల్లో లేదనమాట. జో మిల్తా హై ఉసీ సే సంతుష్ట హోతా హై. జో మిల్తా హై, ఏదైతే దొరుకుతుందో, ఏదైతే మన దగ్గర ఉంటుందో, ఎంతైతే మనకి దేవుడు ఇస్తాడో దాంట్లోనే ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అనేది భారతీయుడు గడిపేస్తూ ఉంటాడు. సార్ ఒక రకంగా చెప్పండి, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు. ఉన్నంతలోనే కాంప్రమైజ్ అయిపోతాడు, ఉన్నంతలోనే సర్దుకుపోయేటువంటి గుణం అనేది మన భారతీయుల్లో ఉందన్నమాట. తర్వాత భారతీయ లోగ్ మానవతావాది హే. మానవతావాది, హ్యూమానిటీ అనేది మన భారతీయుల్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఎదుటి వాడు కష్టపడితే చూడలేడు, వాడికి హెల్ప్ చేయాలనుకుంటాడు, హెల్పింగ్ నేచర్, ఓకేనా. ఎవరైనా బాధపడుతున్న చూడలేదు, తింటూ ఉంటే ఎదుటివాడితో తిన్నాడా లేదా కనుక్కుంటాం అన్నమాట. ఫస్ట్ వాడికి పెట్టి మనం తింటాము. సో ఇదంతా కూడా మానవత్వం. ఎదుటి మనిషిని కూడా మనకు మనిషిలాగా గుర్తించి వాళ్ళ అవసరాలు తీర్చడము, వాళ్ళకి హెల్ప్గా ఉండడము, హెల్పింగ్గా ఉండడం, ఇదంతా ఏంటి? మానవత్వమే అనమాట. సో అలాంటి ఒక హ్యూమానిటీ అనేది మన భారతీయుల్లో ఉందన్నమాట. తర్వాత మానవత और प्राण का मूल्य जानने वाले और पहचानने वाले है. ఒక హ్యూమానిటీ గురించి తెలిసిన వాడు, అట్ ది సేమ్ టైం ప్రాణం విలువ తెలిసిన వాడు, ఓకేనా. ఒక ప్రాణము అంటే ఎదుటివాడు కూడా మనలాగే, అంటే మనకి గిచ్చితే నొప్పి వస్తుంది, మనకి కొడితే నొప్పి వస్తుంది, ఎదుటివాడికి కూడా నొప్పే కదా వస్తుంది. వాడేమన్నా ఇదా నీకు మాత్రమే నొప్పి ఉందా, నీకు మాత్రమే ఆ బాధ ఉంటుందా? ఎదుటివాడికి కూడా సేమ్ మనకున్న ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ విధంగా ఒక మనిషిని, వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని గుర్తించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు మన భారతీయుడు అనమాట. సో అపనే స్వార్థ కే లియే జీవన్ బితానే వాలే నహీ హై. అపనే స్వార్థకే, తన కోసం తను బతకడు, ఎదుటి వాళ్ళ కోసం బతుకుతాడు, ఓకేనా. పరుల కోసం బతుకుతాడు అనమాట. పరులు బాగుంటే మనం బాగుంటామని, ఇరుగు పొరుగు బాగుంటారనుకోండి మనం బాగుంటాం, ఇరుగు పొరుగు బాగలేదనుకోండి మనము బాగుంటాం అనమాట. సో అట్లాగా. సో పరులు అంటే ఇతరులు అనమాట. సో అపనే స్వార్థకే లియే, తన కోసం తాను బతకడు, ఇతరుల కోసం బతుకుతాడు. అదే నిజమైన లైఫ్ అంటారు, ఓకేనా. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళ బతకరు అనమాట, ఎదుటి వాళ్ళ కోసం. ఆ నలుగురు సినిమా చూసారా మీరు? ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అనమాట, ఇతరుల కోసం బతుకుతూ ఉంటాడు, తన కోసం తను బతకడు అనమాట. సో అట్లాంటి ఒక క్యారెక్టర్ అనేది చాలా రేర్గా మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కనిపించడం చాలా రేర్ అనమాట. భారతవాసియోं को सारे विश्व में श्रेष्ठतम स्थान है. ఇలాంటి ఒక క్వాలిటీస్, ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి భారతీయులు భారతదేశం మొత్తం, అంటే మన ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తానికి మన భారతీయుల యొక్క ఈ కల్చర్ అనేది, ఈ యాటిట్యూడ్ అనేది, ఈ క్వాలిటీస్ అనేవి చాలా ఐడెంటిఫై ఉందన్నమాట. అన్ని దేశాల్లోకి మన భారతదేశం పీపుల్కి చాలా మంచి పేరు అనేది ఉంది. అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి ఒక కల్చర్ మన భారతీయులు అనమాట. సో దట్ ఈస్ ద फर्स्ट क्वेश्चन. और देखिए सेकंड क्वेश्चन क्या है कि भारत में बहने वाली कुछ नदियों के बारे में बताइए. भारत में बहने वाले कुछ नदियों के बारे में. भारत में बहने वाले वाली कुछ नदियों के बारे में बताइए. ओके, कुछ नदियों के बारे में बताइए. అంటే భారతదేశంలో ప్రవహించేటువంటి కొన్ని నదుల పేర్లు చెప్పడం చాలా సింపుల్ క్వశ్చన్. ఇది చాలా ఈజీయెస్ట్ క్వశ్చన్ అన్నమాట. सारी दुनिया में भारत एक महान और सुविशाल देश है. भारत एक महान और सुविशाल देश है. सुविशाल చాలా బ్రాడ్గా, చాలా ఎక్కువ ఇది
ఉన్నటువంటి దేశం, ప్లేస్ ఉన్నటువంటి దేశం అనమాట. दुनिया में भारत एक महान और विशाल देश है. सौभाग्य में अनेक नदियां बहती है. सौभाग्य में అదృష్టం కొద్ది, లక్కీగా, లక్కీలీ, ఓకేనా, లక్కీగా మన భారతదేశంలో చాలా నదులు ప్రవహిస్తున్నాయి అన్నమాట. ఈ నదిयों का पानी सभी भारतवासियों के लिए परम पवित्र है. ఈ నదిयों का पानी, జీవనదులు చాలా ఉన్నాయి మన భారతదేశంలో. ఈ జీవనదుల యొక్క వాటర్ అనేది చాలా మందికి లైఫ్స్ ఇస్తుంది అనమాట, వాళ్ళని బతికిస్తుంది అనమాట. వాటర్ లేకపోతే, వితౌట్ వాటర్ వి కాంట్ లివ్ కదా, మనం బతకగలమా వాటర్ లేకపోతే. సో ఇలాగా తాగే నీళ్ళు ఇచ్చి ఈ జీవనదులన్నీ కూడా చాలా రకాలుగా చాలా ఏరియాస్లో ఉన్న పీపుల్ని బతికిస్తూ ఉందన్నమాట. సో అనేక నదియాँ बहती है. ये नदियों का पानी सभी भारतवासियों के लिए परम पवित्र है. చాలా నదులు ఉన్నాయి కదా, ఈ నదుల వాటర్ అంతా కూడా భారతీయులకి పవిత్రమైనవి, చాలా పవిత్రమైనవి. ఏవైతే బెహతా అంటే ఏవైతే ప్రవహించే నదులు ఉంటాయో ఇవన్నీ కూడా, ఈ నదులన్నీ కూడా జీవనదులు అనమాట. అవి ఒక్కొక్కసారి అంటే కొన్ని నదులు ఉన్నాయి ఎండిపోకుండా ఉంటాయి, అవి జీవనదులు. అసలు అవి ఎప్పటికీ ఎండవు అనమాట. సో అవి జీవనదులు అనమాట. ఎక్కడో ఒక చిన్న బావి అయినా పారుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి వాటర్. సో తాగడానికి అనువుగా ఉంటాయి అనమాట. సో అలాంటి వాటర్ అనేది మనకి ఉండడం అనేది, అవి ఎలా ఉంటాయి, చాలా ప్యూర్గా కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి, ఎక్కడ స్ట్రక్ అయిపోవు కదా వాటర్ అనేది, ఎక్కడ ఆగవు. అదే ఆగిన వాటర్ అనుకోండి, ఈ నాచ్ అని, పీచ్ అని అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ బహతే హుయే పానీ మే కోయి భీ గహరీలా నహీ హోతా హై. అంటే ఈ పారేటువంటి నీళ్ళల్లో ఎలాంటి నలకలు కానీ, ఎలాంటి కెమికల్స్ లాంటివి కానీ, విష పదార్థాలు లాంటివి కానీ, మనకి హాని చేసేటువంటి ఎలాంటివి దాంట్లో ఉండవు అనమాట. సో ఎప్పుడు కూడా వాటర్ అనేవి స్వీట్గా ఉంటాయి. అవి తాగడం వల్ల మనకి చాలా ఆనందం వస్తుంది అనమాట. చల్లగా ఉంటాయి, అట్ ది సేమ్ టైం తీయగా ఉంటాయి ఈ పారేటువంటి నీళ్ళు. సో పరమ పవిత్ర ఉపయోగి హే, చాలా ఉపయోగకరంగా ఉంటాయి మనకి, మనం వాడుకునే విధంగా ఉంటాయి, తాగే విధంగా ఉంటాయి, మనకి అన్ని రకాలుగా దాన్ని వాడుకోవచ్చు అనమాట. इस नदियों में प्रमुख है गंगा, कृष्णा, ब्रह्मपुत्र, गोदावरी आदि. ఇలాంటి జీవనదుల్లో ముఖ్యమైనవి గంగా, జమున, బ్రహ్మపుత్ర ఆది. గంగా నదికు సరే ఇంకా అంతవరకే. ఇది ఇంకా కొంచెం పెద్ద ఇదైతే మనకి పెద్ద బిగ్ క్వశ్చన్ కింద అయితే ఇంకా చాలా కంటిన్యూషన్ పార్ట్ ఉంది మనకి. యాక్చువల్గా ఇది 2 మార్క్స్ క్వశ్చనే కాబట్టి ఇంతవరకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा. गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा. क्यों कहा होगा, ఎందుకు చెప్పుంటారు అంటే కవి ఏం చెప్పాడు, మిల్జుల్ కే रहना है. सभी భారతీయవాసి మిల్జుల్ కే रहना है, మిల్జుల్ కే रहते हैं అని చెప్పాడు కదా. ఎందుకు అలా చెప్పుంటాడు, దట్ ఈస్ ద క్వశ్చన్. देखिए आंसर में क्या दिया गया है कि कवि शैलेंद्र कुमार जिस देश में गंगा बहती है कविता में भारतवासियों को इसलिए मिलजुल कर रहने के लिए कहा होगा कि सर आंसर है एक्सप्लेन मा. कवि शैलेंद्र कुमार जिस देश में गंगा बहती है कविता में भारतवासियों को इसलिए मिलजुल कर रहने के लिए कहा होगा कि ఎందుకు అలా చెప్పుంటాడంటే భారతవాసి అందరూ కలిసిమెలిసి ఉంటారు అని చెప్పి शैलेंद्र कुमार ఎందుకు అలా చెప్పారంటే, भारतवासियों के बिना बीच में एकता को, भारतवासियों के बीच में एकता को बचाने रखने के लिए सजाने रखने के लिए ఓకేనా, అందరి మధ్య ఒక యూనిటీని ఏర్పరచడం కోసం అలా చెప్పుకుంటాడు. అనేకతాకి భావన దూర్ కర్నే కే లియే, అనేకతాకి భావన, అనేకత అంటే డిఫరెన్సెస్ అన్నమాట. పేద ధనిక లేకపోతే
కుల మతాల భేదాలు ఇవన్నీ లేకుండా ఉండడానికి ఇక్కడ అలాగా ఏకత గురించి చెప్పుకుంటారు, మిల్జుల్ రహనా గురించి చెప్పుకుంటారు। తర్వాత प्रेम सद्भाव परोपकार जैसे महोन्नत गुणों को विकास करने के लिए प्रेम अफेक्शनेट గా ఉండడము, సద్భావ మంచి భావనతో ఉండడము, ఓకేనా, పరోపకారం ఒకరికొకరితో హెల్ప్ చేసుకునేటువంటి హెల్పింగ్ నేచర్ ఉండడము, ఇలాంటి ఒక మహోన్నత గుణాలు అంటే గొప్ప గుణాలు అంటే లక్షణాలు అనమాట, అంటే క్వాలిటీస్ ఉండడము। विकास करने के लिए, विकास करना टू डेवलप, ओके ना, विकास करने के लिए भारतवासियों के लोकोत्तम गुणों को विश्व के सामने प्रकट करने के लिए, लोकोत्तम అంటే లోకంలో చాలా ఉత్తమమైన అన్ని లోకాల్లో ఈ లోకంలో చాలా ఉత్తమమైన ఈ క్వాలిటీస్ ని ప్రపంచానికి ప్రకట్ करने के लिए తెలియపరచడానికి, ఓకేనా। So that is the answer. And next, हमें अपने मेहमान के साथ कैसा व्यवहार करना चाहिए? हमें अपने मेहमान के साथ कैसा व्यवहार करना चाहिए? మనకి ఇంటికి వచ్చినటువంటి అతిథులతో మనం ఎలా ప్రవర్తించాలి, హౌ టు బిహేవ్ విత్ ద గెస్ట్ అని। సో మెహమాన్ కా మతలబ్ అతిథి, మెహమాన్ అంటే ఎవరో కాదు, మన ఇంటికి వచ్చినటువంటి అతిథి అన్నమాట। అతిథి దేవో భవ, इसका अर्थ है అతిథి हमारे भगवान का समान है। అతిథి దేవో భవ అంటే ఏంటంటే అతిథి మనకి భగవంతుడితో సమానము అని అర్థం, ఓకేనా। అతిథి सत्कार करना हमारा प्रधान कर्तव्य है। अतिथि सत्कार करना, सत्कार मीन्स వాళ్ళని గౌరవించడం అన్నమాట, ఓకేనా, వాళ్ళని సన్మానించడము, గౌరవించడము, అలాంటి మీనింగ్ అనేది వస్తుంది। సో हमारा प्रधान कर्तव्य है, మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పడం, వాటర్ ఇవ్వడము, లేకపోతే వీలైతే కాఫీ ఇవ్వడము, మనకి పర్మనెంట్గా ఒక 2-3 రోజులు ఉండిపోయే గెస్టులు అయితే వాళ్ళకి కావాల్సినవన్నీ చూడడము, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మనము చేయాలన్నమాట। अतिथियों के साथ हमें मर्यादा पूर्वक व्यवहार करना चाहिए। मर्यादा पूर्वक చాలా ఎక్స్పెక్టబుల్ గా ఉండాలన్నమాట వాళ్ళతో, ఓకేనా, అంటే మాట అనేది చాలా స్మూత్ గా మాట్లాడాలి వాళ్ళతో, ఓకేనా, వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళ పెయిన్ ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, ఎందుకు వచ్చారు, కారణం తెలుసుకోవాలి, ఓకేనా। సో ఆ అవసరం అనేది వీరిగా మనం తీర్చగలగాలి। అలాంటి ఇదంతా కూడా మనము అతిథి దగ్గర ప్రవర్తించేటువంటి ఒక పద్ధతి అన్నమాట, ఓకేనా। भारतवासी अपनी हानि का परवाह ना करके मेहमानों का आदर जी जान से करते हैं। భారతీయుల్లో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే, భారతీయులు చెప్పనవసరం లేదు, ప్రతి ఇంటికి చూడండి, మన భారతీయుల్లో మన భారతదేశంలో ఉన్న కల్చర్, ప్రతి ఇంటిలో చూడండి, ఎవరైనా ముందు వాకిట్లోకి వస్తే రండి కూర్చోండి, వాటర్ తాగండి అని చెప్పేసి మనం వాళ్ళని హడావిడి చేసేస్తూ ఉంటాం కదా, ప్రతి ఒక్క ఇంట్లో అదే జరుగుతుంది అనమాట। అది ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టు మన పరంపర నుంచి వచ్చినటువంటి ఒక కల్చర్ అది, ఓకేనా। పరంపర అంటే మన ఓల్డ్ జనరేషన్స్ నుంచి మనకి స్టెప్ బై స్టెప్ అలాగా వచ్చినటువంటి ఒక పరంపర అనమాట, ఒక పద్ధతి అది, ఓకేనా। సో ఆ పద్ధతి ఇప్పటికీ కూడా అలాగే ఉంది, చాలా వరకు ఉంది, 80% ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుంది అనమాట। ఎవరో మొహం మీద తలుపులేసి మొహం మీద లేరని చెప్పి పంపించేసేయడం ఇట్లాంటివి ఎవరో చేస్తారు, కానీ మన భారతీయులు అయితే అలాంటివి చేయరనమాట। వాళ్ళకి బై బర్త్ బ్లడ్లోనే ఉంటుంది మర్యాద చేయడం అనేది। సో మోస్ట్లీ ఇలాగే ఉంటారు కాబట్టి ఇక్కడ अपनी हानि का परवाह ना करके, తనకి ఏమైపోతుంది, తనకి ఎంత నష్టం వస్తుంది అనేది పక్కన పెట్టేసి మొహమాటం కోసమైనా కూడా అతిథిని వాళ్ళు సంతృప్తి పరిచి పంపిస్తారు, ఓకేనా। అలాంటి ఒక గొప్ప క్వాలిటీ మన భారతీయుల్లో ఉందన్నమాట। हर जान की कीमत जानते हैं, इसका भाव अपने शब्दों में लिखिए। लास्ट वन, हर जान की कीमत जानते हैं, हर जान की कीमत मीन्स वैल्यू, है ना। हर जान की कीमत जानते हैं, हर जान की कीमत
जाते हैं, इसका भाव अपने शब्दों में लिखिए। व्हाट इज द मीनिंग फॉर दिस अनदर वर्ड? इसका भाव अपने शब्दों में लिखिए। ओके, तो आइए देखेंगे यहाँ पर क्या दिया गया है। जान की कीमत जानते हैं कि कुछ लोग बड़े జ్ఞాని होते हैं, కొంతమంది చాలా జ్ఞాని తెలివిగల వాళ్ళు అయి ఉంటారు. అఫ్ కోర్స్ తెలివిగల వాళ్ళే అయి ఉంటారు, కానీ మేము తెలివిగల వాళ్ళము అని చెప్పేసి పోజులు ఇస్తూ ఉంటారు అనమాట. సో అట్లాగా హర్ జాన్ కి కీమత్ అంటే ప్రతి ఒక్క మనిషి వాల్యూ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఎందుకని తెలుసు అంటే భారతీయుల క్వాలిటీనే అదనమాట. ఓకేనా, మాకు అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పేసి చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళ అంటే గొప్ప వాళ్ళని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకో అనేక విషయం మాలూమ్ హై, చాలా విషయాలు తెలిసే ఉంటాయి. పర్ వే మానవతా और मनुष्य के महत्व नहीं जानते हैं. అలాగా అన్నీ తెలిసిన వాళ్ళు కొంతమంది ఎదుటి మనిషి యొక్క వాల్యూ తెలియకుండా ఉండడము, వాళ్ళని లెక్క లేకుండా మాట్లాడటము, ఇలాంటివి వాళ్ళలో కొంతమందికి ఉంటాయన్నమాట. కానీ భారతీయుల్లో మాత్రం అలా కాదు. జీ జాన్ సే అంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి విలువిస్తారంట. భారతీయ जान की कीमत जानते हैं, भारत में इंसानियत को ज़्यादा महत्व देते हैं. మానవత్వానికి ఎదుటి మనిషిని కూడా మనలాగే మన మనిషి అని చెప్పేసి గౌరవించేటువంటి ఒక క్వాలిటీ అనేది భారతీయుల్లో ఉంది. కొంతమంది అన్నమాట, మన భారతీయులని కాదు కదా, కొంతమంది వేరే అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదుటి మనిషికి అంత వాల్యూ ఇవ్వకుండా వాళ్ళని కొంచెం డిస్కరేజ్ చేయడమో లేకపోతే ఇన్సల్టింగ్గా మాట్లాడడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. అలాగా మన భారతీయులు ఎప్పుడు చేయరు. ఓకేనా, మన భారతీయులు అలాంటి క్వాలిటీ అనేది లేదు. అందరినీ గౌరవిస్తారు, చిన్నగాని పెద్దగాని చెప్పింది వింటారు అనేటువంటి ఒక మీనింగ్ అనేది దీనికి వస్తుంది. సో అప్ టు హియర్ ఐ కంప్లీటెడ్ 5 క్వశ్చన్స్ మా. These 5 questions you have to read and you have to by heart for exam. FA1 exam की क्वेश्चन అండ్ ఆన్సర్స్ అట్ ది సేమ్ టైం గ్రామర్ పార్ట్, తర్వాత మీకు సిలబస్లో చెప్తున్నాను కదా గ్రామర్ పార్ట్, దానిలో నుంచి ఇట్లాగా మొత్తం 25 మార్క్స్ మీకు వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఏదైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా కాల్ చేసి మీరు అడగచ్చు. అంతేగాని చదవకుండా మాత్రం నాకు ఎందుకులే అని చెప్పేసి పక్కన పడేయద్దు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ FA1 ఎగ్జామ్. మీరు ఇప్పటి నుంచి కూర్చొని చదివితే కనుక ఈ 2-3 डेज़లో एग्ज़ाम బాగా రాయగలుగుతారు. तो आज की कक्षा यहीं से यहाँ तक मैं कंप्लीट करती हूँ बच्चों. अगले क्लास में फिर मिलेंगे, तब तक के लिए बाय, टेक केयर, स्टे सेफ एट होम. ओके, बाय बाय बच्चों.